మహిళలందరూ కూడా చాలా అంటే భయపడుతున్నారు. బాధ కూడా కాదు, మీకు భయం అవుతుంది. ఏ రాత్రిలో వచ్చి కొట్టేస్తారో ఇల్లు అనేసి భయపడుతున్నారు. మనసులో ఉన్నాము, ఏమైనా అయిపోతే ఎవరి బాధ్యత? మా పిల్లలు అనాథ అయిపోతారు. మీరు ఈడికి వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందమ్మా? ఇప్పుడు 30 ఏళ్ళు మేము 30 ఏళ్ళ నుంచి అప్పుడు ఈ ఇబ్బంది రాలా మాకు. ఇవాళ వారం రోజులు అయింది రావటం మాకు. ఈ వాడి దినమే 7 దినము. మీరు ఇన్నే ఉంటారా? ఎన్నేళ్ల నుంచి ఉన్నావమ్మా? నా పెళ్లి అయినప్పటి నుంచి పెళ్లి అంటే ఎప్పుడో అయి ఉంటది. మా పెళ్లి అయినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇట్లా భయపెట్టించారా ఎవరైనా? ఇది ఫస్ట్ టైము మాకు భయపడిచ్చేది, ఇది ఫస్ట్ టైము. మరి ఉండాలా పోవాలా మేము? మా పిల్లలు నా కొడుకే ఇంత పెద్దగా ఉంటావు. మీ కొడుకు ఆయన అయితే ఇప్పుడు ఏమంటారు వాళ్ళనంటే మిమ్మల్ని మీ కూల కొడితే మీరు ఏడగుంటారంటే ఏం చెప్పారు? గుల కొడితే ఎక్కడ బతకాలం మేము? ఎక్కడ పోవాలి? నా పెళ్లి అప్పటి నుంచి ఉన్నాము. మా అత్తమామ చేసుకొచ్చిరు నన్ను. అప్పుడు నువ్వు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఇది మునిగేంత నీళ్ళు వచ్చినాయి? ఎప్పుడు రాలే, గాడి దాకానే వచ్చిపోయినాయి. తమ్మ దాకానే వచ్చిపోయింది. ఇక్కడ దాకా రాలే. ఏందండి ఇప్పుడు గుడికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి? 200 ఇండ్లు ఉంటాయి మేడం. ఎంత మందికి నోటీసులు వచ్చినాయి? 120 మందికి వచ్చినాయి. 125 మందికి. మిగతా వాళ్ళకి ఎందుకు రాలే? ఇప్పుడు ఇంకా ప్రాసెసింగ్ ఉంది. మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఈ నోటీసులు వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు సేమ్ బుల్డోజర్లు తీసుకొచ్చి కూల కొడతారు? రేవంత్ రెడ్డి గారు కోరుకున్న ఒకటి అంటే ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి రిటర్న్ తీసుకోవడం బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది దిక్కు లేకుండా పోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ జనరల్ గా పేదల పక్షము ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి ప్రేడ్లో కట్టినాయి కదా మేడం ఇవన్నీ. ఇప్పుడు మేము తెలుగుదేశం ప్రేడ్లో కట్టింది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినాయి. అప్పటి నుండి ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము ట్యాక్స్ పే చేస్తున్నాము, ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తున్నాము, కరెంట్ బిల్ పే చేస్తున్నాం. మళ్ళీ అప్పటి నుండి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఎందుకు మళ్ళీ చేయడం ఎందుకు? జనాలు వాళ్ళని ఎట్లా అంటే పాపం లేడీస్ ఒక నిద్ర కూడా పోలేని పరిస్థితిలో ఏర్పడే ఈ రోజులో. ఇది దయచేసి రవీంద్ర రెడ్డి గారు మేము కోరుకునే ఒకటి అంటే ఇదైతే నోటీసులు ఉన్నాయి పేదవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు ఉండే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఏమి ఇస్తలేరు, వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తలేరు. ఈరోజు 15-20 ఫ్లోర్లు కట్టిరాదు. అదే కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ సాగర్ అని చెప్పేసి ఆయన 20 ఫ్లోర్లు కట్టారు. మళ్ళీ ఆయన మీద ఎందుకు యాక్షన్ టోటలీ బఫర్ జోన్లో ఉంది అది. మళ్ళీ అది మళ్ళీ ఆయన ఇప్పుడు బఫర్ జోన్ ఉంటే మళ్ళీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది ఆ గుడి ఏది? ఇది గుడి మేడం, నల్లపోచమ్మ టెంపుల్. నల్లపోచమ్మ టెంపుల్. సో ఇదే ఇప్పుడు హస్మత్పేట ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇది ఒక పేదల నివాసం ఉండే ఏరియా నిజంగా చెప్పాలంటే. సో ఈ గుడికి కూడా ఇగో ఈ గుడికి ఇచ్చిన నోటీస్ ఇది. ఇది ఎన్నేళ్ల నుంచి ఉందండి ఈ గుడి? దాదాపు 50 సంవత్సరాలు. ఈ నల్లపోచమ్మ దేవాలయం కనిపిస్తుంది కదా, ఆఖరికి మరి అక్కడ లోపల ఉన్న అమ్మవారి గుడి ఇచ్చిరా? ఇది పోచమ్మ టెంపుల్. ఇగో పోచమ్మ టెంపుల్ అని క్లియర్ గా పోచమ్మ టెంపుల్. సో దీనికి మరి ఎవరు రెస్పాండ్ కావాలంట? సరే మీదంటే మీకు బెదిరిస్తున్నారు కదా, మరి అమ్మవారిని కూడా బెదిరిస్తున్నారా? ఇప్పుడు ఇది ఇక్కడ వాస్తవానికి అయితే ఇక్కడ చెందాల్సింది కదా, అంటే ఇంకా ఆఖరికి గుళ్ళు కూడా గుల్ల కొడతారా? ఒక్కసారి ఇది మాత్రం చూడండి. మరి గుడి 50 ఇవాళ నిన్న కట్టిందో మొన్న కట్టిందో కాదు, 50 ఏళ్ల నుంచి కట్టారు. సరే ఏదైతే మరి FTL జోన్ లో కట్టిరు ఉన్నాయి కదా, అవన్నీ కూడా గుల కొట్టాలంటారు. మరి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడో 50-60 ఏళ్ళ కింద ఉన్నారట. మరి అప్పుడు ఉన్నది ఎక్కడ? అప్పుడు కూడా కాంగ్రెస్ వెళ్తుంది రాజ్యం. మరి అయ్యాల మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ వీళ్ళందరూ కూడా పాపం ఆడోళ్ళందరూ కూడా బిక్కుమంటున్నారు. ఎప్పుడు వస్తారా? నిజంగానే ఏ బండి వచ్చినా భయమే. ఇప్పుడు ఏ బండి వచ్చినా భయమే. ఇది ఇప్పుడు ఈ హస్మత్పేట చెరువు ఏదైతే ఉందో ఈ గుడి కానించి నేను ఒకసారి మీకు ఇది ఈ గుడికి ఇచ్చిన పోచమ్మ. ఇది ఇగో గుడికి నోటీస్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ గారు. ఒకసారి రంగనాథ్ గారు మీరు ఒకసారి చూడండి. ఇది గుడికి ఉంటదమ్మా, భయం ఉంటది, నేను కాదని. వాళ్ళు ఏ చిన్న బండి వచ్చినా ఏ చిన్న కారు వచ్చినా కూడా వాళ్ళు పాపం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు. ఏది ఎప్పుడు గుల కొడతారో, ఏం చేస్తారో, పనికి పోతే గుల కొడతారేమో, నిద్ర పోతే గుల కొడతారేమో అని వాళ్ళు కాసుకొని కూర్చున్నారు.